హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనౌముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. లక్ష్మీ హయగ్రీవాయ నమః. వికనస గురవే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క సంవత్సరంలో చేయవలసుకున్నటువంటి పరిహారాల గురించి మనం చెప్పుకుందాం. 2025వ సంవత్సరం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత యోగ్యమైన సంవత్సరంగా చెప్తున్నాం. ఎందుకు? శనైశ్వరుడు లాభస్థితిలోకి రావటం, జన్మరాశి నుంచి గురువు గారు గురుగ్రహం 2వ స్థానంలోకి రావటం, ఈ సంవత్సరం మొత్తం కూడా అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తున్నాయి వృషభ రాశి వారి గ్రహస్థితి. మరి ఈ సంవత్సరం దశమంలోకి రాహు, మే 16 నుంచి దశమ రాహు, అర్ధాష్టమ కేతు వృషభ రాశి వాళ్ళకి. అయినప్పటికీ వృషభ రాశి వారు ఇంకా మంచి అభివృద్ధిలోకి, అనుకున్న పనుల విషయంలో శీఘ్రంగా ముందుకు వెళ్ళడానికి ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాల్లో చక్కగా ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని స్తోత్రం చేయండి. 4వ ఇంట్లో ఛాయాగ్రహమైనటువంటి కేతువు చతుర్థాధిపతి లాభస్థితిలో ఉండడం, గోచార విషయంలో గణపతి ఆరాధన వృషభ రాశి వారికి శుభయుక్తమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు గణపతి అష్టోత్తరం చదువుకోండి, గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు గణపతి అంత విశేషం అంటే, అపారమైనటువంటి విద్యా సంబంధితమైనటువంటి దేవతల్లో గణపతి బాగా విద్యావంతుడిగా చెప్తాం. ఎందుకు అంటే ఆయన విద్యా గణపతి కాబట్టి. అపారమైన చదువు, సంస్కారం, క్రమశిక్షణ, విద్యాబుద్ధులు, సద్బుద్ధి. అందుకనే మనిషి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, దానికన్నా చాకచక్యత, నేర్పరితనం ఇవన్నీ కావాలి అంటే గణపతి అనుగ్రహాన్ని బాగా పొందాలి. అందుకనే చూడండి, చార్టెడ్ అకౌంట్స్ అంటారు. జీవితంలో ఎంత సంపాదించినా చార్టెడ్ అకౌంట్కి తెలియాలి. ఎందుకు? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. అది బాగా చేసుకోగలిగినప్పుడు జీవితంలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే జీవితంలో మంచి ప్లానింగ్ చేసుకున్నప్పుడు సక్సెస్ అవుతాం. ఆ ప్లానింగ్ రావాలంటే బుధుడు బాగుండాలి. అలాగనే ఈ కేతు అనేటువంటి గ్రహానికి కూడా గణపతిని ఆరాధన చేయాల్సి ఉంది. వృషభ రాశి వారు ప్రతిరోజు గణపతిని పూజ చేయటం వల్ల నెగిటివ్ని కంట్రోల్ చేస్తుంది కేతు గ్రహం. గణపతిని ఆరాధన చేయటం వల్ల నెగిటివ్ కంట్రోల్ అవుతుంది. మెర్క్యూరీ చాలా బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. చేయలేము అనుకున్న దానికి చేయగలము అనేటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఒక పాజిటివ్ మైండ్ సెట్ మీకు డెవలప్మెంట్ అవ్వాలి అంటే వృషభ రాశి వారు ప్రతిరోజు గణపతి ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కనీసం టైం లేని వారు గణపతి బీజాన్నైనా జపం చేసుకోండి. గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. దీన్ని కనీసం ఒక 27 టైమ్స్, 108 టైమ్స్ జపం చేసుకోండి. అలా గణపతి ఆరాధనతో విశేషమైన ఫలితాలను వస్తుంది. దీంతో పాటుగా ఈ సంవత్సరంలో జన్మగురువు నుంచి బృహస్పతి 2వ ఇంట్లోకి రావటం, లాభస్థితిలోకి శనైశ్వరుడి యొక్క ప్రభావం రావటం, షష్టగ్రహ కూటమిలో 6 గ్రహాలు కూడా లాభస్థితిలోకి రావటం. ఒక విధంగా వృషభ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వారంలో ఒక బుధవారం రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు మీరు పారాయణ చేయండి. అంటే అత్యధికంగా బాగుంది అని అనుకున్నప్పటికీ కూడా నరఘోష కూడా ఎక్కువ పెరిగిన పనులు కూడా పూర్తి కావండి. అందుకని నరఘోష నివృత్తికి కానీ, బంధుఘోష కానీ, కుటుంబ సమస్యలు కానీ, మిత్రుల మధ్య అనిశ్చిత వాతావరణం కానీ, అన్నీ బాగున్నప్పటికీ కూడా మెంటల్గా పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం కానీ, వృషభ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతి బుధవారం చదువుకోవటం, చక్కగా నరసింహస్వామి వారి దర్శనాన్ని నెలకొకసారి చేసుకోండి. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి చక్కటి విశేషమైన ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా 2025 మనం చెప్పుకోవచ్చు.